తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర, ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్, భోజనాలు చేశారు, లోపల 2 రోజులు ఉన్నారు, 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నాకు 8వ ఏటో కూడా ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంత ముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళామో తెలియదు. కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంత ముందు ఇవేం లేవు, క్యూలో నిలబడ్డా మామూలు మిగతా గుళ్ళలాగా రోజుకి 5,000 మంది 10,000 మంది ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకు ఎసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసులో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు, దాని పేరే తిరుపతి, తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి లేదు. తిరువాంకూరు ఉంది, తిరుచినాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏంటంటే, చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలో వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్ గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్ గా వచ్చేసింది. ఆవులను చంపుతాడు అనేటప్పుడు మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో RSS హిందుత్వ ఏం అవ్వక్కల, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారితో జగన్తో పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో చేశారంటే అది కరెక్ట్ గా లేదు. పొలిటికల్ చేసేస్తారు. పొలిటికల్ గా చేసిన ఏ కేసులో కూడా ఎవరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరికి ఎలా టెస్టింగ్ చేస్తారు, ఆ టెస్ట్ చేసేటప్పుడు ఎంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీరు మెషినరీ, లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు, ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది. అది చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎలా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయి. అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతుకోపు లడ్డూలు అని, అదే అయోధ్యకు పంపిన ఈయన కాదని ఒకళ్ళు ఈయన కాదని అన్ని ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనే ఉంది. దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఎవరెవరు ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అది ఆలోచన చేయండి. దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉందా, చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు ఆయనోడు అనిల్ సింఘాల్ని ఎరేశారన్నారు. పేపర్లో చూసింది నాకు తెలియదు. అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తట్టుకోలేదు. కానీ నాకు తెలిసి అనిల్ సింఘాల్ అనేవాడు దైవభక్తుడు, కరప్ట్ నేను ఎప్పుడు వినలేదు. మన కలెక్టర్ చేశాడు, కలెక్టర్ చేసినప్పుడు కూడా మంచి పేరుతోనే వెళ్ళాడు, ఆయన చెడ్డ పేరుతో వెళ్ళలేదు. మరి అనిల్ సింఘాల్ అంటే ఎవరో ఒక ఆఫీసర్ని బదిలయ్యారు కాబట్టి ఈయన వేసారు అన్నట్టుగా పేపర్లో, కొన్ని పేపర్లో ఎలా వస్తున్నాయి, కొన్ని పేపర్లు అలా వస్తున్నాయి, మనకు అర్థం అవట్లేదు. ఏ పేపర్ చదవాలో ఏ పేపర్ నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ పేపర్లో ఆ పార్టీ పేపర్లో. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా జరగాలి అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గించి, అలాగే సిబిఐ ఆల్రెడీ టేక్ ఓవర్. సిబిఐ మీద నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సిస్టంలోకి ఇప్పటి వరకు సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అంటే పెట్టనవసరం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాంటి వాటి మీద మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఆ మిస్యూజ్ చేయబడినటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చినట్టుగా నేను ఇప్పుడు అన్నాను. మిస్యూజ్ చేసి లోపల పెట్టి అల్లరి చేయడానికే తప్ప, ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది, అంబటి రాంబాబు కేసే కాదు. అది దాంట్లో తిట్టాడు, బూతులు తిట్టాడు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది నేను వినలేదు. బూతులు తిరిగితే దానికి క్రిమినల్ డెఫినేషన్ వేయచ్చు, 4 వాయిదాలు నడిపి 4 వాయిదాల తర్వాత శిక్షించచ్చు. నీకు వెళ్ళు ఈ కోర్టు లేచే వరకు నిన్ను నిలబెట్టి ఉంచండి తల్లి, తప్పుగా మాట్లాడాడు అలాంటివి అనొచ్చు. కానీ డైరెక్ట్ గా మా ఇది సీఎం గారి తల్లిని అన్నాడు, ఇలా అన్నాడు, అందుకని చేసామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకు ఉన్నటువంటి చట్ట ప్రకారం ఎంత పెద్దవాడైనా, పెద్ద అంబానీ గారి తల్లి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా ఒకటే స్టేటస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. డైరెక్ట్ గా అలా చెప్తున్నారు. ఇది వెంజెన్స్ పాలిటిక్స్. ఆయన వాడాడు
చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు సిద్ధార్థరావు వచ్చి పదం వాడాడు, రెజీమ్ రివెంజ్ అన్నది. జగన్మోహన్ రెడ్డి చేస్తుంది రెజీమ్ రివెంజ్, అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు, రెజీమ్ వచ్చింది కదా వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు. మరి ఇది కూడా అదేగా, ఇది రెజీమ్ రివెంజ్. మీరు అధికారంలో వచ్చారు, మీరు కక్ష. దీనివల్ల జగన్కి ఏం జరిగింది? జగన్కి ఏమన్నా ప్లస్ అయిందా? మీకు అవ్వదు. మీరు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలిసిపోతుంటే ఇంకేంటి, మొన్న అయిపోయింది వచ్చేస్తున్నాడు రేపని చెప్పిన తర్వాత మొన్న ఏదో ఎప్పుడో కేసు, ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కేసులు కట్టాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాయించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి పోలీస్ స్టేషన్. నన్ను పలానా అప్పారావు అనేవాడు బూతులు తిట్టాడు అని ఆ బూతులు మనకు వచ్చినవి రాసిస్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇవి బయటికి తీస్తారు. ఎలా చేస్తారా ఇవన్నీ కూడా ఎక్కువ ఇచ్చినట్టే మీరు తీశారుగా 23లో సంక్రాంతికి ఏదో లాటరీ టికెట్ నడిపేటప్పుడు తీశారుగా, మేము తీస్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ పరిపాలనకు వచ్చేది ఈ గొడవ కోసమా? పోనీ రెండు సిద్ధాంతాలు, ఒకళ్ళు కమ్యూనిస్టులు అండి, ఒకళ్ళు బీజేపీ అండి, ఈ సిద్ధాంతాల మీద పోరాటాలండి కొట్టుకుంటారండి అనడానికి లాస్ట్ మినిట్ లో మీరు కేసులు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలో చేరుకోవచ్చు, ఈవేళ బూతులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంకా ఆ పార్టీలో చేరుకోవచ్చు. అవి కూడా చూస్తున్నాం కదా. ఇది ఓన్లీ అధికారం కోసమే. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఇప్పుడు మంచి పనులు, ఇప్పుడు మొన్న నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, మొన్న లోకేష్ ఇప్పటి వరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే, ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అని అతన్ని ఈ యూట్యూబర్స్ అనుకుంటాను, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది నేను చూడలేదు అసలు. ఈయన వల్లీతో నేను దగ్గరికి వెళ్ళలేదు, ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్ లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి మన అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్కసారి దాంట్లో జరిగింది, అది నేను చూడలేదు యాక్చువల్గా. ఈయన అన్నాడని చూసి అప్పుడు వచ్చారు, ఏంటో ఏం జరిగింది అది. ఇలాంటివి అహ్మదాబాద్ దగ్గర అయితే డైరెక్ట్ గా ఆ హైవే మీద ముస్లిం హోటల్స్ ఉన్నాయట. ఈ బస్సులో అయితే బస్సులో దిగుతారు. కొన్ని హోటల్స్ దగ్గర బోర్డు పెట్టేశారు, ఈ హోటల్లోకి వెళ్ళడానికి వీల్లేదని. ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ చెప్పుకుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్ లో ఎక్కడో హర్యానా ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అనేది తీసేయన్నారు. బాబా టైలర్స్ అనుకుంటా. ఇప్పుడు బాబా టైలర్స్ అని చెప్పి మొత్తం ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నారు. తీసేయంటే అతనికి సపోర్ట్ గా ఎవడొచ్చాడు, ఆ పక్కనే ఎవడో దీపక్ కుమార్ జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు టీంలోకి. వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి లేదండి. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో 18 ఇంకోలో వచ్చారు అటాక్. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్ లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టుకుని రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు, తప్పు అబ్బాయి ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, వచ్చి బాబా అని మా పేరుని చెప్పి ఎలా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేండి గొడవలు, అంచేత మన వాళ్ళు ఏదో అమలు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకైంది ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం.